గత 43 రోజులుగా తమ డిమాండ్ను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు జరిపినా అది విఫలం కావడంతో మరి కోటి సంతకాల సేకరణకైతే పిలుపునిచ్చింది. అయితే కోటి సంతకాల ప్రతులను మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే నేపథ్యంలో అంగన్వాడీలు రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిన్న పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వీరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిపిఎం నేత బాబురావును ముందస్తుగా మైలవరం పోలీస్ స్టేషన్కి విజయవాడ నుంచి తరలించారు, ధర్నా చౌక్ నుంచి. అదేవిధంగా ఆ అరెస్టును నిరసిస్తూ మా డిమాండ్స్ నెరవేర్చాలని అంగన్వాడీలు మైలవరం స్టేషన్ ఎదుటైతే బైఠాయించారు. మన విజువల్స్ చూస్తున్నాం. పోలీసులు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రయత్నం చేద్దాం. చెప్పండి. రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. ఈ 41 రోజులు కూడా మేము సమ్మెలోనే శాంతియుతంగా చేశాము. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకని మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ రోజున రోడ్డు ఎక్కినాం కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మా బాధలేంటో సీఎం గారికి తెలియాలని మేము రోడ్డు ఎక్కాము. కానీ మమ్మల్ని అడ్డుకున్నారండి. మేము శాంతియుతంగా 40 రోజుల నుంచి శాంతియుతం చేసుకుంటున్నాం. మా పండుగలన్నీ రోడ్డు మీద జరుపుకున్నాం. ఒక్క పండుగ కూడా మేము జరుపుకోలేదు. మా ఏడుపు జగనన్నకు తగులుతా మేము గుర్తుకు రావట్లేదు. జగనన్నకు మా సమస్యలు ఎందుకు పరిష్కరించట్లా? మేము కనీసం వేతనం అడుగుతున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు జగనన్న అని మేము అడుగుతుంటే జగన్ గారికి తెలియదు అంటున్నారు. మేము జగన్ గారికి చూద్దామని కోటి సంతకాలు సేకరణ చేసుకొని జగనన్న చెడ్డకి వెళ్తున్నాం. మమ్మల్ని పోలీసులు ఇట్లా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ లాగేసి గాజులన్నీ పోయి మమ్మల్ని ఏ రకంగా హింసిస్తున్నారో మీడియా వాళ్ళందరూ చేస్తున్నారు. మరి జగన్ గారికి ఇవన్నీ పట్టట్లేదో మాకేది తెలియదండి. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం మాత్రం ఆగదు. పోరాడి తీరుతాం. మా ప్రాణాలు పోయినా బాధలేదు. మేము మాకు సమస్య పరిష్కరించుకునే ఇంటికి వెళ్ళే పనే లేదు. ఎందుకంటే మమ్మల్ని ఎన్నో అవమానాలు ఇప్పటికీ ఇంట్లో అవమానించి వీధుల్లో అనుమానించి ఈ ఉద్యోగాలు తీసేస్తున్నారు. అట్లా సరే మేము మా మీద నమ్మకంతో వస్తున్నాం. మేము ఏ తప్పులు కూడా కోరట్లేదు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేయడం ఎందుకని పోలీసులు? ఎందుకంటే ఎలా పడితే అలా పట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ లేడీస్ అనుకో చూడకుండా రోడ్డు మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడొచ్చుగా విజువల్స్ లో మనం చూస్తున్నాం. లేడీస్ కానిస్టేబుల్ అయితే అంగన్వాడీలు బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భయపడి సిపిఎం నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా రాత్రికి అక్రమ అరెస్టులు చేశారు. ఎక్కడికి తీసుకెళ్లింది తెలీదు, ఎటు తీసుకెళ్లింది తెలీదు. నిన్న సాయంకాలం 7 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 11 గంటలకు మైలవరం పోలీస్ స్టేషన్లో కమ్రేడ్ బాబురావు గారిని, తెల్లవారుజామున 3 గంటలకే డి రమాదేవి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దానికి నిరసనగా అంగన్వాడీ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ కార్యకర్తలు మొత్తం కూడా స్టేషన్ ముందు బెటాయించారు. ఈ రోజున ప్రభుత్వం భయపడి అంగన్వాడీ కార్యకర్తల యొక్క జీతాలు పెంచకుండా విశ్వ ప్రయత్నం పోలీసులతోని నిర్బంధించే పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. అందుకోసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగి ప్రభుత్వం చర్చలు జరిపి, నాయకత్వంతో చర్చలు జరిపి ఖచ్చితంగా పెరిగినటువంటి ధరలకు అనుకూలంగా వాళ్ళ వేతనాలు పెంచాలనేటటువంటి మొట్టమొదటి డిమాండ్ అనేటువంటి ఈ సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా అరెస్ట్ కాదు, ఖచ్చితంగా ప్రజలతోని చర్చించి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయమనేటటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.